హలో అండి. ఎలాగో ఛానల్ ఓపెన్ చేశారు కదా! ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే. అస్సర్లే కానీ ఇదేంటి అనుకుంటున్నారా? సో, రీసెంట్‌గా నేను మినీ ఇంట్రుజులు విజిట్ చేశా. షార్ట్స్ కూడా పెట్టా. అదంతా మీ అందరికి తెలిసే ఉంటుంది. అయితే నేను షార్ట్స్ పెట్టానో లేదో ఇంకా స్టార్ట్ చేశార్రా బాబు కామెంట్ల వర్షం. ఏంటంటే చాలామంది నీకు ఫ్రీ ఫుడ్ వచ్చింది. అందుకని చెప్పేసి నువ్వు ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నావు. అసలు ఆ ఆయిల్ బాగానే బాగోదు. అసలు మొత్తం ఫేకు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. సరే వాటన్నిటికి నేను ఆన్సర్ చెప్తా. ఓకే. మనం వీడియోస్‌లో చూసి నమ్మలేము. బట్ నేను రియల్‌గా వెళ్ళా కాబట్టి రియల్ ఎక్స్‌పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకున్నా. అక్కడ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ టైంలో సబ్స్క్రైబర్స్ కొనడానికి వస్తున్నారు. అంతేకాకుండా అక్క పాపని చూసుకుంటూ ఆన్‌లైన్ ఆర్డర్ వస్తే స్లిప్ రాసుకొని ఒక్కొక్కటి దగ్గరుండి మరి చేస్తున్నారు. అంత బిజీ టైంలో ఆమె కస్టమర్స్‌కి ఇచ్చే వాల్యూ చూస్తుంటే నాకు రియల్లీ గ్రేట్ అనిపించింది. ఆమె లాంటి వాళ్ళని ఇన్స్‌పిరేషనల్‌గా కూడా తీసుకోవాలనిపించింది. ఇంకొక వీడియోలో నేను అక్కడికెళ్ళినప్పుడు ఏమేం కొన్నానో కూడా పెట్టాను. అందులో అయితే సగ్గుబియ్యం చెక్కలు, ఇంకా దాంతో పాటు ఇంకా సన్న కారపూస, అలాగే అక్కడున్న బీట్రూట్ కారపూస, ఇంకా మినప కారపూస, రాగి కారపూస సంథింగ్ అవి కూడా తీసుకున్న. లడ్డూలైతే ఇంకా టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయి. మనం బయట కూడా తీసుకోవచ్చు. కాకపోతే బయట ఎందుకు కొనాలి, మిన్నీ ఇంటి ఎందుకు కొనాలి, బయట కొనకుండా మిన్నీ ఇంటి ఎందుకు కొనాలి అని మీరు క్వెషన్ అయితే ఎయొచ్చు. సో, నేను దానికి ఆన్సర్ చెప్తా. సో, మనం బయట కొనేవి చూస్తూనే ఉంటాము. వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏందో మనకు తెలియదు. సో, ఇప్పుడు మనకి స్వాతి అక్క ప్రతి ఒక్క వీడియోలో ఎలాంటి ఆయిల్ వాడుతుందో చూపిస్తుంది. అంతేకాకుండా కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి హెల్తీగా తినాలని చెప్పేసి నేను తీసుకున్నాను. అది నేను బయట కొనకుండా ఇక్కడ కొనడానికి రీజన్ అయితే. ఇందులో అయితే సగ్గుబియ్యం చెక్కలు మాత్రం భలే ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారు. సో, నాకు అన్నిటికంటే నీ సగ్గుబియ్యం చెక్కలకైతే ఇస్తా. ఇది వచ్చేమో స్వీట్ అనమాట, నేతి స్వీటు. చాలా బాగుంది. షాప్‌లో కొన్నది ఇది కంపేర్ చేసుకొని చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో, నేను అదే టైంలో ఒక 2 బయట కొన్నవి కూడా తిన్నాను. తిన్న తర్వాత ఇవి తిని చూస్తే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌గా ఉంది. చాలా బాగుంది. అక్క వాళ్ళ దాంట్లో నాకు అన్నిటికంటే సగ్గుబియ్యం చెక్కలు అయితే బాగా నచ్చాయి. నేనైతే దానికి 5కి 5 రేటింగ్ అయితే ఇస్తా. మిగతావి కూడా నచ్చలేదా అంటే నచ్చాయి. కాకపోతే అన్నిట్లలో ఏదో ఒకటి బెస్ట్ ఉండాలిగా. నాకైతే సగ్గుబియ్యం చెక్కలు బెస్ట్.